9 న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. ఎమ్మిగనూర్ ఎర్రకోట చెన్నకేశవరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మరియు రెండవ సెట్లో నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తెర్నేకల్ సురేంద్రారెడ్డి, మండల కన్వీనర్లు బిఆర్ బసిరెడ్డి, సంపత్ కుమార్ గౌడ్, శివన్న గౌడ్, అగ్రిగోల్డ్ బాధ్యత బాసట కమిటీ అధ్యక్షుడు రుద్రగౌడ్, బీసీసీఎల్ అధ్యక్షుడు బుట్టారంగయ్య, ఎంపీపీ నసీరుద్దీన్, లక్ష్మీకాంత్ రెడ్డి, పార్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి, రియాజ్ అహ్మద్, పాల శ్రీనివాస్ రెడ్డి, డిస్ కేశవరెడ్డి, ధర్మాకారి నాగేశ్వరరావు, రామకృష్ణ గౌడ్, ఇమ్రాన్, టౌన్ సోషల్ మీడియా కన్వీనర్ మన్సూర్ బాషా, అక్బర్, భారీ ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వీడియోగ్రాఫర్ రీసెట్ చేస్తున్నాను. ఇద్దరు క్యాండిడేట్లు రావా నమస్తే ముందర ఇదే బాగుందిలేండి. ఏం చెప్తారు అట్లా వైఎస్ఆర్సీపీ తరఫున నేను మా నాన్న తరఫున నామినేట్ చేయడం జరిగింది. ఈరోజు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ బలంగా రాబడి ఇస్తా ఉన్నాయి. ఖచ్చితంగా దాదాపు 10,000 పైన మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీ విజయం సాధిస్తుందని పార్టీ తరఫున ఇవాళ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ వేయడం జరిగింది. నియోజకవర్గంలో చంద్రబాబు యొక్క అభివృద్ధి పైన ఆయన కర్మకాలు వస్తే కూడా రైతుల్ని పట్టించుకోకపోవడం పైన చేస్తాము. మా వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల స్కీమ్ పెట్టడం జరిగింది. నవరత్నాలని ప్రజల్లోకి తీసుకుపోయి మేము ఓట్లు అడుగుతాము. ఈ విధంగా క్యాంపెయిన్ చేస్తూ ఓటర్లంతా ఇవాళ మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఇంతవరకు జరిగిన క్యాంపెయిన్లో ఏ గ్రామానికి పోయినా ప్రజలు సందర్భంగా వచ్చి పూలవచ్చులు ఆహ్వానించి పది పంటతో పలుకుతున్నారు. ఎంతోమంది దుర్నము మా ఆఫీస్ ఖర్చు కూడా సంఘీభావం తెలుపుతూ వస్తున్నారు జనాలు. కాబట్టి తప్పకుండా ఈ ఎలక్షన్లో మేము గెలుస్తామని భారీ మెజార్టీ గెలుస్తామని భావిస్తున్నాం.